1885 సంవత్సరంలో డిసెంబర్ నెలలో ఒక ముఖ్యమైనటువంటి ఘట్టం జరిగింది. అదే భారత జాతీయ కాంగ్రెస్ అనే సంస్థ ఏర్పడటం, మొట్టమొదటి సమావేశం ముంబై నగరంలో జరగటం, దానికి అనేక మంది ప్రతినిధులు అటెండ్ అవ్వడం. స్వతంత్రోద్యమైనటువంటి మనకి ఈ భారత జాతీయ కాంగ్రెస్ అనేటువంటి సంస్థ స్థాపనతోటే మొదలైంది. అందువల్ల చరిత్రలో ఎంతో ప్రాధాన్యత ఉన్నటువంటి సమావేశాన్ని మనం ఈరోజు రోల్ మోడల్ ఒక నాటకీకరణ పద్ధతిలో మనం దీన్ని ఈరోజు ప్రదర్శించబోతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు నటించినటువంటి పాత్రలు అన్ని మీ ముందు కళ్ళ ముందు కదులుతూ ఉంటాయి. సో కార్యక్రమం మనం ఒకసారి ప్రారంభించుకోబోతున్నాం మీ యొక్క కరతాళ ధ్వనులతో. ఆ సమావేశానికి 72 మంది ప్రతినిధులు అటెండ్ అయ్యారు. ఆ 72 మంది ప్రతినిధుల్లో 11 ముఖ్యమైనటువంటి ప్రతినిధులు మన డయాస్ మీద కూర్చోవడం జరిగింది. మీరందరూ కూడా 72 మంది ప్రతినిధులు అన్నారు. అది ఆ రకంగా మీరు జాగ్రత్తగా ఈ యొక్క అంశాన్ని పూర్తిగా ఆకలిని తీసుకుని ఎవరు ఏ పాత్ర వేశారు అనేది మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోవాలని మన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి దేశం నలుమూల నుంచి వచ్చిన ముఖ్య నాయకులు, నా హృదయపూర్వక నమస్కారం. నా పేరు యముని. నేను ఒక బ్రిటిష్ అధికారిని. భారతీయుల పట్ల ఎంతో సానుభూతిగా ఉన్న మనిషిని. మీరంతా ఇప్పటికే విడిగా అనేక రాజకీయ సంస్థలను స్థాపించి వేరువేరుగా పోరాటం చేస్తున్నారు. అలా కాకుండా మీరంతా ఒకే జాతీయ సంస్థ కిందకు రావాలనే కోరికతో ఈ భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భారత జాతీయ కాంగ్రెస్ తొలి సమావేశానికి అధ్యక్షత వహించవలసిందిగా WC బెనర్జీ గారిని కోరుతున్నాం. వేదికను అలంకరించిన దేశం నలుమూల నుంచి వచ్చినటువంటి అతిరథ మహారథులైనటువంటి నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. WC బెనర్జీ అని నేను ఈ భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశానికి అధ్యక్షత వహించవలసిందిగా ఏవో హ్యూమ్ గారు నన్ను ఆహ్వానించడం నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. మరి ఈ సమావేశం యొక్క లక్ష్యాలు, తీర్మానాల గురించి చివరిలో నేను తెలియజేయడం జరుగుతుంది. మరి నాతో పాటుగా ముఖ్యమైన నాయకులందరూ ఇక్కడికి విచ్చేయడం జరిగింది వివిధ ప్రాంతాల నుంచి. మరి భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశానికి వచ్చినటువంటి వీళ్ళందరికీ కూడా పేరు పేరుగా నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి మొదటి ఉపన్యాసాన్ని ఇవ్వవలసిందిగా మన సురేంద్రనాథ్ బెనర్జీ గారిని ఆహ్వానిస్తున్నాను. మీ కరతాళ ధ్వనులతో. ఈ కార్యక్రమాన్ని చేసిన WC బెనర్జీ గారికి, అలాగే ఇంకా ప్రముఖ వ్యక్తులకు నా నమస్కారం. నా పేరు సురేంద్రనాథ్ బెనర్జీ. నేను బెంగాల్ నుంచి వచ్చాను. బెంగాల్లో ఇంతకుముందు ఇండియన్ అసోసియేషన్ సంస్థను స్థాపించాను. ఆ సంస్థ క్రింద అనేక కార్యక్రమాలు చేపట్టాను. అయితే మనమంతా ఐకమత్యంతో పోరాడాలని నిర్ణయించి భారత జాతీయ కాంగ్రెస్లో చేరుకున్నాను. ఇక నుంచి మన సంస్థ చేపట్టే అన్ని కార్యక్రమాల్లో పోరాడతానని, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చేపట్టే ఉద్యమాల్లో పోరాడతానని హామీ ఇస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన WC బెనర్జీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. సురేంద్రనాథ్ బెనర్జీ గారు మాట్లాడుతూ మరి స్వతంత్రోద్యమంలో ఇక్కడి నుంచి భారత జాతీయ కాంగ్రెస్ తరఫున తన ముందుండి నడుపుతానని మనందరికీ చెప్పడం మనందరికీ ఎంతో గర్వకారణం. మరి తొలి ఉపన్యాసం ఇచ్చినటువంటి సురేంద్రనాథ్ బెనర్జీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు మా సంస్థలో చేరడం, భారత జాతీయ కాంగ్రెస్లో మీరు చేరడం మాకు ఎంతో గర్వకారణమని మనం చేసుకుంటూ తర్వాత ఆనందాచార్యులు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.
భారత జాతీయ కాంగ్రెస్ తొలి సమావేశానికి అధ్యక్షత వహించిన డబల్సీ బెనర్జీ గారికి, అలాగే ఇతర ముఖ్య నాయకులందరికీ నా నమస్కారములు. నా పేరు పి ఆనందాచార్యులు. నేను దక్షిణ భారతదేశం నుంచి వచ్చిన తెలుగు జాతి వాడిని. నా మాతృభాష తెలుగు. మా ప్రాంతంలో జరిగే అన్యాయాలు చూసి నేను ఎంతో చర్చించిపోతున్నాను. బ్రిటిష్ వారు చేసిన అన్యాయాలు నేను సహించలేకపోతున్నాను. అలాగే భారతదేశంలో భారతీయులందరికీ అన్ని హక్కులు కల్పించాలని నిర్ణయించి నేను జాతీయ భారత్ తొలి కాంగ్రెస్ సమావేశానికి ముఖ్య అతిథిగా చేరుతున్నాను. నేను స్వాతంత్రోద్యమంలో చేరాలని వాగ్దానం చేస్తున్నాను. జై భారత్, జై భారత్. ఆనందాచార్యులు గారు దక్షిణ భారతదేశం నుంచి వచ్చినటువంటి తెలుగు జాతీయుడు. మరైనా తన ప్రాంతంలో జరిగేటువంటి అన్యాయాలు చూసి ఎంతో బాధపడ్డానని, ఇంతకుముందు అనేక సంస్థల్లో పనిచేశానని, ఇక్కడి నుంచి నేను భారత జాతీయ కాంగ్రెస్ తరఫున పనిచేస్తానని చెప్పడం మనకెంతో ఆనందం. భారత జాతీయ కాంగ్రెస్లో ఆయన చేరిక మనకెంతో బలాన్ని చేకూరుస్తుందని తెలియజేసుకుంటూ, తర్వాత ఉపన్యాసం ఇవ్వాల్సిందిగా మన ముఖ్యమైన నేత, అందరికీ పెద్ద దాదాబాయి నవరోజీ గారిని ఆహ్వానిస్తున్నాం. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన డబ్ల్యూసీ బెనర్జీ గారికి, భారత జాతీయ కాంగ్రెస్ వ్యవస్థాపకుడు ఏవోషం గారికి, మరి ఇతర నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు దాదాబాయి నవరోజీ. నేను కలకత్తా నుండి వచ్చాను. నన్ను భారత కులవృద్ధుడు అని పిలుస్తారు. నేను మన దేశ సంపదని బ్రిటిష్ వారు ఏ విధంగా దోచుకున్నారని తెలియజేస్తూ ఆర్థిక సంపద కొలగొట్టుట అనే గ్రంథాన్ని రచించారు. అలాగే బ్రిటిష్ ఇండియా అసోసియేషన్ అనే రాజకీయ సంస్థను స్థాపించారు. ఈరోజు భారత జాతీయ కాంగ్రెస్లో చేరి ఇక నుంచే వారు చేపట్టే అన్ని కార్యక్రమాల్లోనూ పాల్గొంటానని, భారత జాతీయ హక్కుల గురించి బ్రిటిష్ వారితో గట్టిగా డిమాండ్ చేసి వారి హక్కుల కోసం సాధన చేసి కృషి చేస్తానని వాగ్దానం చేస్తున్నాను. భారతదేశ కులవృద్ధుడు దాదాబాయి నవరోజీ గారు చక్కటి ఉపన్యాసాన్ని అందించడం జరిగింది. అంతేకాకుండా అతను బ్రిటిష్ వారు భారతదేశ సంపదను ఏ విధంగా దోచుకుపోతున్నారో తెలియజేస్తూ ఆర్థిక సంపదను కొల్లగొట్టుట అనేటువంటి గ్రంథాన్ని కూడా ఆయన రాయటం, ఆ గ్రంథం ఇప్పటికీ ప్రాచుర్యంలోకి రావటం మనకెంతో ఆనందదాయకం. మరి ఆయన సేవలు, ఆయన సిన్సియారిటీ మనకెంతో అవసరమని అనుక్షణం మనకి సూచనలు సలహాలు ఇస్తూ భారత జాతీయోద్యమాన్ని ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత బక్రుద్దీన్ త్యాబ్జీ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. భారత జాతీయ కాంగ్రెస్ తొలి సమావేశానికి అధ్యక్షత వహించిన డబ్ల్యూసీ బెనర్జీ గారికి, జాతీయ కాంగ్రెస్ వ్యవస్థాపకులు ఏవోషం గారికి, ఇతర ముఖ్య నాయకులు సురేంద్రనాథ్ బెనర్జీ గారికి, దాదాబాయి నవరోజీ గారికి, పి ఆనందాచార్యులు గారికి, ఇతర ముఖ్య నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు బక్రుద్దీన్ త్యాబ్జీ. ఈ సమావేశానికి ఒక ముస్లిం ప్రతినిధిగా రావడం నాకెంతో గర్వకారణంగా ఉంది. భారతదేశం అంటే అనేక జాతులు, అనేక మతాలు, అనేక వర్గాలతో కూడి ఉన్న భూమి. ఈ భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ సమాన ప్రాధాన్యత కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా హిందువులు, ముస్లింలు ఐకమత్యంతో బ్రిటిష్ వారిని ఎదిరించాల్సిందిగా పోరాడవలసిందిగా నేను కోరుతున్నాను. ముస్లింలలో రాజకీయ చైతన్యం తీసుకువచ్చి వారి స్వాతంత్ర ఉద్యమం వైపు నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన డబ్ల్యూసీ బెనర్జీ గారికి, ముఖ్య అతిథులకు నా నమస్కారం. ఆది నుంచి భారతదేశం అంటే వివిధ జాతుల, వివిధ మతాల సమ్మేళనం. అటువంటి భారతదేశంలో పుట్టినటువంటి మనమందరం కూడా మన జాతులు వేరైనా, మన కులాలు వేరైనా, మన మతాలు వేరైనా మనం ఉందాం. ఆ తల్లి కానబిడ్డలే. మరి ఆ విషయాన్ని తెలియజేస్తూ మనకి
ఒక ముస్లిం ప్రతినిధిగా బక్రుద్దీన్ త్యాబ్జీ మన సమావేశాలకు రావడం మనకెంతో గర్వకారణం. భారతదేశం అంటే కేవలం హిందువులు ఇతరత్ర వర్గాలు కాదు, అందరూ కలిస్తేనే భారతదేశం. మనమంతా కలిసికట్టుగా పోరాడాలని అతను కోరుకుంటూ ముస్లింలో రాజకీయ చైతన్యం తీసుకురావడానికి నేను కృషి చేస్తానని, ముస్లింలందరూ కూడా ఐకమత్యంతో జాతీయ ఉద్యమం వైపు పరుగులు పెట్టే విధంగా నేను కృషి చేస్తానని బక్రుద్దీన్ త్యాబ్జీ చెప్పడం మనకెంతో ఆనందదాయకం. ఇక ఆ తర్వాత జస్టిస్ రానడే గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన డబ్ల్యూసీ బెనర్జీ గారికి అలాగే ఇతర ముఖ్య నాయకులకి నా హృదయపూర్వక నమస్కారం. నా పేరు రానడే. నేను మద్రాసు ప్రాంతం నుంచి వచ్చి ఉన్నాను. మనం విడివిడిగా కాకుండా ఒకే జాతీయ సంస్థ కింద పనిచేస్తే బాగుంటుందని భావించి భారత జాతీయ కాంగ్రెస్లో చేరుతున్నాను. ఇక నుంచి ఆ సంస్థ సభ్యుడిగా స్వతంత్ర ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతానని వాగ్దానం చేస్తున్నాను. జై భారత్, జై జై భారత్. జస్టిస్ రానడే గారు మద్రాసు రాష్ట్రం నుంచి రావడం మనకెంతో గర్వకారణం. అంతేకాకుండా ఆయన ఇంతకుముందే మద్రాస్ నేటివ్ అసోసియేషన్ అనేటువంటి సంస్థలో పనిచేసి ఉన్నారు. ఆ పనిచేసిన అనుభవాలన్నీ మనతో పంచుకుంటూ ఇక నుంచి మనమంతా విడివిడిగా కాకుండా ఐకమత్యంతో ఒకే సంస్థ కింద పనిచేయాలని నిర్ణయించుకోవడం, ఆ విధంగా మన సంస్థలో చేరడం, ఈ సమావేశానికి రావడం, ఈ సమావేశంలో మాట్లాడడం మనకెంతో ఆనందదాయకం. ఇంక తర్వాత ఫిరోజ్ షా మెహతా గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సమావేశానికి అధ్యక్షత వహించిన డబ్ల్యూసీ బెనర్జీ గారికి ఇతర ముఖ్య నాయకులకు హృదయపూర్వక నమస్కారం. నా పేరు ఫిరోజ్ మొహద్. నేను ప్రాచీన పారసీక మతానికి చెందినవాడిని. నేను ఇంతకుముందు అనేక ప్రాంతీయ సంస్థలు పనిచేసి ఉన్నాను. ఇప్పుడు భారత జాతీయ కాంగ్రెస్ తరఫున స్వతంత్రంగా పోరాటంలో పాల్గొంటానని, భారతీయుల హక్కుల రక్షణకు కృషి చేస్తానని వాగ్దానం చేస్తున్నాను. భారత జాతీయ కాంగ్రెస్లో చేరడం నాకు ఎంతో గర్వకారణంగా ఉన్నది. ఇక నుంచి ఈ సంస్థలో చేపట్టిన అన్ని కార్యక్రమాల్లో నేను పాల్గొంటానని వాగ్దానం చేస్తూ జై భారత్, జై జై భారత్. భక్తులందరూ దేవవ్యూము, సురేంద్రనాథ్ బెనర్జీ, ఆనందాచార్యులు, ఫిరోజ్ షా మెహతా, దాదాబాయి నౌరోజీ, బక్రుద్దీన్ త్యాబ్జీ గారు మన సంస్థలో చేరడం, వారు ఉపన్యసించడం, ఇక మీద విడివిడిగా కాకుండా ఐకమత్యంతో ఒకే సంస్థ కింద, అదే మన భారత జాతీయ కాంగ్రెస్ అనేటువంటి సంస్థ కింద పనిచేస్తూ భారత స్వతంత్ర ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి మేమంతా ఐకమత్యంతో ఉన్నామని తెలియజేయడం నాకెంతో గర్వకారణంగా ఉంది. ఇక్కడి నుంచి మనం వివిధ ప్రాంతాల్లో వివిధ సంస్థల రూపంలో అనేక కార్యక్రమాలు చేయకుండా ఒకే జాతీయ సంస్థ కింద, భారత జాతీయ కాంగ్రెస్ అనేటువంటి సంస్థ కింద మనంతా పనిచేయాలని నేను తీర్మానించడం జరిగింది. మరి ఈ తొలి సమావేశంలో నేను 4 రకాలైనటువంటి తీర్మానాలు ఇక్కడ పెట్టడం జరుగుతుంది. మరి దీనికి మీరందరూ కూడా అనుమతించాలని కోరుకుంటూ ఈ తీర్మానం మీ ముందు పెడుతున్నాను. తీర్మానం 1, వివిధ ప్రాంతీయ సంస్థల ముఖ్య కార్యక్రమాలను సమన్వయం చేసి ఒక జాతీయ వేదికను ఏర్పాటు చేయడం. తీర్మానం 2, కుల, మత, రాష్ట్ర ధర్మాలకు దూరంగా జాతీయ చైతన్యం పెంపొందించడం. తీర్మానం 3, ప్రజల కోరికలను తెలుసుకొని వాటిని ప్రభుత్వం ముందు ఉంచడం. 4, దేశంలో ప్రజాభిప్రాయాన్ని సమీకరించి సంఘటితపరచడం అనేటువంటి 4 తీర్మానాలు ఇక్కడ ఈ సమావేశంలో చేయడం జరిగింది. ఇంకా ఈ సమావేశం యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం, ఇక నుంచి 1885 డిసెంబర్లో మనమంతా సమావేశమయ్యాం ఇక్కడ. ఇక మీద మనమంతా కూడా స్వతంత్రం సిద్ధించే వరకు అనుక్షణం ప్రాణాలు పెట్టి పోరాడతామని, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అన్ని కార్యక్రమాలు ముందుండి చేపడతామని, భారతీయుల్లో
రాజకీయ చైతన్యాన్ని తీసుకురావడానికి మేము ఆయా ప్రాంతాల్లో ఉండి కృషి చేస్తామని వాగ్దానం చేస్తున్నాం. మా యొక్క లక్ష్యం, ఈ భారత జాతీయ కాంగ్రెస్ యొక్క లక్ష్యం స్వతంత్ర సాధన. భారత జాతీయ కాంగ్రెస్ యొక్క లక్ష్యం స్వతంత్ర సాధన. ఈ స్వతంత్రాన్ని సాధించే వరకు కూడా మేము అనుక్షణం పోరాడతామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి 4 రకాల తీర్మానాలు చేయడం జరిగింది. ఇది అందరికీ సమ్మతమని నేను భావించుకుంటూ, మరి 1885 డిసెంబర్ 29వ తారీఖున జరిగినటువంటి ఈ భారత జాతీయ కాంగ్రెస్ తొలి సమావేశానికి విచ్చేసినటువంటి మీ అందరికీ 72 మంది ప్రతినిధులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, జై భారత్, జై జై భారత్. ఇక మనందరి లక్ష్యం స్వతంత్ర సాధన. మనందరి లక్ష్యం స్వతంత్ర సాధన. మనందరి లక్ష్యం స్వతంత్ర సాధన. జై భారత్, జై జై భారత్. జై భారత్, జై భారత్, జై భారత్, జై భారత్, జై హింద్. ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి అందరికీ శుభాకాంక్షలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం.